ఒకవైపు గాజా సంఘర్షణ, మరోవైపు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణలు, ఇంకొక వైపు పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణాత్మక ఒప్పందం. ఈ ద్వైపాక్షిక ఒప్పందంలోకి టర్కిష్ కూడా చేరే త్రైపాక్షిక ఒప్పందం కాబోతుంది అన్న అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఈజిప్ట్ కూడా చేరొచ్చు అని కొన్ని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదంతా ఆ ప్రాంతంలో భారత్కి ఆందోళన కలిగించే విషయమేనని చెప్పి రిపోర్ట్లు వెలువడుతున్న వేళ, ఆ మేరకు కథనాలు వెలువడుతున్న వేళ యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జయద్ 4 గంటలు ప్రయాణించి 2 గంటల మీటింగ్ కోసం నేరుగా ఢిల్లీకి వచ్చారు. యుఏఈ అధ్యక్షులు 2 గంటలు ప్రధాని గారితోనూ కొందరు కీలక అధికారులతో భేటీ కోసం ఢిల్లీ వచ్చారు. ఇది ఎంతటి ప్రాముఖ్యతతో కూడిన పర్యటన అంటే 2 గంటలే కావచ్చు, కానీ ఎంతటి ప్రాముఖ్యతతో కూడిన పర్యటన అంటే ప్రోటోకాల్ను బ్రేక్ చేసి నేరుగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మొహమ్మద్ షేక్ బిన్ జయద్ను అంటే యుఏఈ అధ్యక్షుడిని ఆలింగనం చేసుకున్నారు, చేతిలో చేయేశారు, చాలా ఆప్యాయత చూపించారు. మీరు చూడండి, ట్వీట్లో కూడా ప్రధాని గారు నా బ్రదర్ అని చెప్పి ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ గారు నా బ్రదర్ అని చెప్పి యుఏఈ అధ్యక్షుడిని ఉద్దేశించి మన ప్రధాని గారు చేసినటువంటి ట్వీట్ కూడా చూడండి. సో యుఏఈ భారతదేశం మధ్య ఉన్నటువంటి సంబంధాలు అండ్ యుఏఈతో ఇప్పుడు భారత్కి చాలా అత్యంత కీలకం కూడా. ఆఫ్కోర్స్ 2 దేశాల ఉభయ వాణిజ్యం చాలా కీలకం. ఇప్పటికీ $100 బిలియన్ దాటింది. మరో 6 సంవత్సరాల్లో దాన్ని డబల్ చేయాలి అన్న లక్ష్యం ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో రీజనల్ బ్యాలెన్స్ చేయాలి అన్న సో యుఏఈతో భారత్ సంబంధాలు అత్యంత కీలకం. ఇప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్నటువంటి దేశాల్లో యుఏఈ చాలా కీలకం. భారతదేశ ఇంపోర్ట్లు 20% యుఏఈ నుంచి వస్తూ ఉన్నాయి, 20% యుఏఈ నుంచి వస్తాయి. మన వాళ్ళు 35 లక్షల మంది యుఏఈలో ఉంటారు. మన 2 దేశాల మధ్య $100 బిలియన్ దాటింది బయోలేటరల్ ట్రేడ్ అనేది. సో చాలా చాలా కీలకం యుఏఈతో సంబంధాలు. ఒకవైపు ఏమో యుఏఈ సౌదీకి ఇంతకుముందు స్నేహితులుగా ఉన్నా కూడా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కారణం ప్రధానంగా యమన్లో ఏమో ఇటు యుఏఈ కొందరికి మద్దతు ఇస్తూ ఉంది, సౌదీ మరొకొందరికి మద్దతు ఇస్తూ ఉంది. యుఏఈ మద్దతు ఇస్తున్న వాళ్ళు, సౌదీ మద్దతు ఇస్తున్న వాళ్ళు అక్కడ నిత్యం ఘర్షణలు పడి దాన్ని ఒక అతలాకుతలం చేసేస్తున్నారు యమన్లో. చివరికి అది యుఏఈ మద్దతుదారుల మీద సౌదీ ఎయిర్ స్ట్రైక్ చేసేంత వరకు కూడా వెళ్ళింది. ఒకవైపు సౌదీ, పాకిస్తాన్, టర్కిష్ రక్షణ ఒప్పందాలని చెప్పి వాళ్ళు, భారత్కి సౌదీ చాలా దగ్గర మిత్రుడు. భారత్ విషయంలో వ్యతిరేక ధోరణి తీసుకుంటారా లేదా ప్రస్తుతం మనం చెప్పలేము. ఇప్పటికైతే చాలా దగ్గర మిత్రుడే. అండ్ అట్ ద సేమ్ టైం యుఏఈ కూడా చాలా దగ్గర మిత్రుడే భారత్కి. ఇప్పుడు ఆ దగ్గర మిత్రులతో మరింత పెరుగుతూ ఉంది. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పే యుఏఈ అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చారు. కేవలం 2 గంటల పర్యటన. ప్రధాని గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. యుఏఈతో ఆ బంధం చాలా కీలకం. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని గారు, యుఏఈ అధ్యక్షుడు ఒకే కారులో రావడం, ఆ కారులో వస్తూ కూడా కేవలం ఒకరి ఇట్లా చేతిలో చేయి పట్టుకొని మాట్లాడుకుంటూ రావడం. సో ఇది యుఏఈ భారత్ సంబంధాల ప్రియారిటీని, అంటే ఈ ప్రాంతంలో భారత్ ప్రత్యర్థుల బలాన్ని న్యూట్రలైజ్ చేయాలి అనుకుంటే యుఏఈ అత్యంత కీలకం. కాబట్టి భారత్ కూడా ఇంత ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. తప్పదు. ఇప్పుడు యుఏఈతో బంధాలు పటిష్టం చేయడం అనేది డెఫినెట్లీ వ్యూహాత్మకంగా భారత్కి మంచి చేసే విషయమే. ఈ బలం మరింత కనుక పెరిగి ముందుకెళ్ళినా కూడా చమురు ఇబ్బందుల దగ్గర నుంచి చాలా భారత్ ప్రత్యర్థుల ఇన్ఫ్లుయెన్స్ని ఇక్కడ న్యూట్రల్ చేయడానికైతే ఉపయోగపడుతుంది.